కాళేశ్వరంపై సిబిఐ నో రెస్పాన్స్. చూసిరు కదా, మనం ఏమన్నా అనుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు ఈ విషయంలో. ఏమైంది, కాళేశ్వరం కేసును ఎవరికి అప్పగించిండు, తీసుకుపోయి సిబిఐకి అప్పగించిండు. సిబిఐకి ఉన్న ఆధారాలను కూడా ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి పని అది? ఒకవేళ రాష్ట్రంలో ఉన్నదనుకో, సిట్టు విచారణ చేస్తుంటే ఏమైందని చెప్పేసి అడుగుతారు కదా అందరూ. అట్లా కాకుండా సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తర్వాత వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా డిమాండ్ చేసిండ్రు, ఇస్తే మంచిగా ఉంటుందని. ఇప్పుడు కేంద్రం కోర్టునే వేసి పడేసిండు. ఇప్పుడు ఏమైంది, ఒకవేళ ఇప్పుడు ఇంకా విచారణ స్టార్ట్ అయ్యలేరట వీళ్ళు, ఎవరు సిబిఐ స్టార్ట్ చేయలేదంటే దాని అర్థం ఏంది, మరి ఏమైనా కుమ్మక్క అవుతున్నారా అని చెప్పేసి మళ్ళీ ఒక లొల్లి, ఎవరెవరు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అవుతున్నాయనేటువంటిది లొల్లి పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేసి మొత్తం ఆయనని అరెస్ట్ చేసి ఇలా నిజంగా ఒకవేళ వారు దొంగలో తేర్చి వాళ్ళని తీసుకొని లోపల పడేసి అడుకో, మంచిగా ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, బీజేపీ తర్వాత బీఆర్ఎస్ బంధం తెగిపోతుంది. ఇట్లా మొత్తం మీద ఒక రకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ కాళేశ్వరం అంశాన్ని, అవినీతి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేసి పడేసిండు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తలేరని మళ్ళీ ఇప్పుడు స్టోరీ, ఇట్లా స్టోరీ ఏంది వాస్తవమే, నిజంగా జరుగుతుంది కూడా ఇదే. కాబట్టి ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించిండు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.